మీరు సోమవారం పుట్టారా? సోమవారానికి అధిపతి చంద్రుడు. ఈ సోమవారం పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది? సో సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు నంబర్ 2, 1 సూర్యుడు, 2 చంద్రుడు. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా, అందరినీ మన అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరితో సరదాగా ఉంటారు, అందరితో ఓపెన్గా ఉంటారు. ఏ ఇద్దరు కొట్లాడుకుంటున్న మధ్యలోకి వెళ్ళి మంచి మాటలు చెప్పి వాళ్ళని విడగొడతారు. కొట్లాడుకోకుండా మంచి మాటలు చెప్తారు. ఎవరు ఏ రహస్యం చెప్పినా గుండెల్లో దాచుకుంటారు. ఒకవేళ వాళ్ళు దూరమైనా కూడా వాళ్ళ గురించి ఎక్కడా చెడుగా మాట్లాడరు. ఇక్కడ సోమవారం పుట్టిన వాళ్ళకి మెయిన్గా అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ. ఎందుకు? చంద్రుడు 15 days రైజ్, 15 days ఫాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఒకే రోజు అలగగలరు, నవ్వగలరు, కోప్పడగలరు, ఎడవగలరు. సో ఎమోషన్స్, మండే ఈజ్ ఫర్ ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్. సో సోమవారం పుట్టిన తొందరగా అలిగే ఆస్కారం, బట్ విపరీతమైన తెలివి, లోక జ్ఞానం, పుస్తక జ్ఞానం చాలా చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది, చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. మాటలు, కవితలు, కథలు బాగా రాసే, అంటే ఎక్కువ మంది రైటర్స్ మండే పుట్టిన వాళ్ళు ఉంటారు. ఊహాలోకం ఎక్కువ ఉంటుంది. ఊహించుకుంటూ కథలు, మాటలు, పాటలు రాసే కెపాసిటీ ఉంటుంది. నెగిటివ్ ఏమంటే తొందరగా అలుగుతారు, తొందరగా దూరం అవుతారు. హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్. సో మండే అంటే 2, 2026 అంటే 10, 10 అంటే 1 + 0 1, 1 అంటే సూర్య భగవానుడు, సోమవారం అంటే చంద్ర భగవానుడు. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. సో సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ 2026లో మిక్స్డ్ ఫలితాలు. 50% గుడ్, 50% బ్యాడ్. సో ఎక్కువ బ్యాడ్ ఉండేది జనవరిలో ఉంటుంది, ఫిబ్రవరిలో బెటర్గా ఉంటారు, మార్చిలో బెటర్గా ఉంటారు, ఏప్రిల్లో బెటర్గా ఉంటారు. సెప్టెంబర్ ఇస్ బ్యాడ్, జనవరి ఇస్ బ్యాడ్, అక్టోబర్ ఇస్ బ్యాడ్. ఈ 3 months చాలా నెగిటివ్ ఉంటుంది. మిగతా మంత్స్లో మిక్స్డ్ ఉంటుంది, 50% గుడ్, 50% బ్యాడ్. సో ఈ సోమవారం పుట్టిన వాళ్ళు వాళ్ళ పేరు చెక్ చేసుకొని, వాళ్ళ పేరులో ఈ నంబర్స్ లేకపోతే, నేను చెప్పే 9 నంబర్ లేకపోతే ఈ 2026 మీకు అద్భుతంగానే ఉంటుంది. 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19, 27, 31, 33, 36, 100 నంబర్లలో కేవలం ఈ 9 నంబర్లు మీ పేరులో లేకపోతే 2026 అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన నంబర్స్లో ఏ నంబర్ ఉన్నా 100% మీ పేరులో కరెక్షన్ అవసరం. సో కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నేను మార్చిన వైబ్రేషన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. సో సర్టిఫికెట్స్ని ముట్టుకోను, నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే యూ విల్ బీ హ్యాపీ, హెల్తీ అండ్ వెల్తీ. ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. సో మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. పేరులో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను. సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి, వాయిస్ ఇస్తాను. మీకు కరెక్షన్ అవసరం లేదండి, అపాయింట్మెంట్ వద్దు. అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నా నంబర్ రాసుకోండి. 9951197198, 9951197198. రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళ పేర్లు పెడుతున్నారు. సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము, డెత్ నెంబర్ అని చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి.
బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీ టైం కూడా ఇంపార్టెంట్. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.